హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నటేశ్వరి హెల్దీ లాగ్స్. ఈరోజు మనం ప్రోటీన్ రిచ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. సో దీనికి మనకి ఎండు రొయ్యలు కానివ్వండి, అలాగే బీరకాయ, అలాగే కాల్షియం కూడా మనకి యాడ్ చేసుకునేలాగా మునగాకును కూడా మనం యాడ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాంట్లో నేను కోకోనట్ ఆయిల్ ఆర్ గీ మాత్రమే కదా యూస్ చేసేది, ఆర్ బటర్. సో ఇప్పుడు నేను కోకోనట్ ఆయిల్ని తీసుకున్నాను. కొంచెం జీరా వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం లిటిల్ బిట్ కొంచెం అల్లం తురుము అనమాట. సో చూస్తున్నారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎండు రొయ్యల్ని నేను కడిగి పక్కన పెట్టుకున్నాను, చక్కగా శుభ్రం చేసుకొని. సో వాటిని కూడా మనం ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పసుపు యాడ్ చేసుకున్నాను. కొంచెం మనం లిడ్ పెట్టి ఉంచితే అది మగ్గుతుందనమాట. సో చూస్తున్నారు కదా, లిడ్ తీసిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తే ఎలా ఉందో. ఇప్పుడు నేను బీరకాయ కట్ చేసిన ముక్కల్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు అన్నిటినీ కూడా కాస్త మెల్ట్ చేసుకోవాలి. అడుగునున్న ఆనియన్స్ కానివ్వండి, అలాగే ఇప్పుడు మనం వేసిన బీరకాయ ముక్కలు కానీ ఇవన్నీ కూడా చక్కగా ఆయిల్ అనేది అప్లై అయ్యేలాగా మొత్తం మనం ఫ్రై చేసుకునేలాగా మెల్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ కొంచెం లిడ్ పెట్టాం. ఒక 5 minutes ఆగేలా తీస్తే చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ కుక్ అవుతున్నట్లుగా ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. చూస్తానికి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది, రెడ్ అండ్ గ్రీన్, ఎల్లో ఇలా కలర్స్ఫుల్గా. సో చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి పచ్చి రొయ్యల్లో కంటే కూడా ఎండు రొయ్యల్లో ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కొంచెం మూత పెట్టి మళ్ళీ తీసిన తర్వాత చూస్తున్నారు కదా, బీరకాయ ముక్కలన్నీ కూడా చక్కగా కుక్ అవుతూ కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. సో దీంట్లో మనం వాటర్ అనేది ఏం అవసరం లేదు, చక్కగా బీరకాయలో ఉన్న వాటర్ కంటెంటే మనకు సరిపోతుంది. సో కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మనం తీస్తే చక్కగా కుక్ అవుతూ, అంటే లోపలంతా కూడా ఆవిరికి బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మునగాకుని నేను యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం లిటిల్ బిట్ కరివేపాకు కూడా దీంట్లోనే కలిపేసాను. సో మునగాకు అనేది మనకి చాలా పోషకాలు అనేది మనకి బాడీకి అందుతాయి. అందులో ఎస్పెషల్లీ కాల్షియం, ఐరన్కి వండర్ఫుల్ లీఫీ వెజిటబుల్ అని చెప్పచ్చు. సో చూస్తున్నారు కదా, మనం బీరకాయ కూరలో వీటిని కూడా యాడ్ చేసేసుకుని ఆకుకూరని కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో ఐరన్, కాల్షియం, ప్రోటీన్, సో వాటర్ అన్నీ అన్నమాట. ఫైబర్, బీరకాయలో మనకి ఫైబర్ దొరుకుతుంది. సో అన్నీ కలిపిన ఒక హెల్తీ డిష్ అని చెప్పొచ్చు కదా. ఎంత టేస్టీగా అండ్ కలర్ఫుల్గా హెల్తీ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ అనేది మనం ఈరోజు ప్రిపేర్ చేసుకున్నాం. దీంట్లో ప్రోటీన్, అలాగే ఫైబర్, నెక్స్ట్ విటమిన్స్, మినరల్స్ అన్నిటినీ కూడా ఎట్ ఏ టైం మనం ఒక్క డిష్లో మనం ప్రిపేర్ చేసుకోవడం అనేది రియల్లీ వండర్ఫుల్. సో వన్స్ మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో పిల్లలు కూడా చక్కగా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని. సో వన్స్ మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.